స్మార్ట్ సిటీలు అంటే ఆ నగరాలలో అన్ని స్మార్ట్ గా ఉంటాయి. స్మార్ట్ బెడ్స్, డిజిటల్ కోడ్ తో తెరుచుకునే తలుపులు, క్యాషియర్లే లేని సూపర్ మార్కెట్లు, డ్రైవర్లు లేని ఎలక్ట్రిక్ బస్సులు, వింటుంటేనే ఆసక్తి కొలిపేలా ఉండే ఈ నగరాల్లో లైఫే వేరుగా ఉంటుంది. అక్కడ పెద్దగా మనుషుల అవసరం ఉండదు. అన్ని పనులు అవగాహనతో జరుగుతూ ఉంటాయి. అందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేనున్నానంటూ పనిచేస్తుంది. ప్రపంచంలో అలాంటి కొన్ని స్మార్టెస్ట్ సిటీస్ అని చెబుతున్న 5 నగరాలను చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడి వ్యవస్థలన్నీ ఏ సహాయంతో నడుస్తూ ఉంటాయి. క్యాబ్లు, బస్సులు బుక్ చేయడం దగ్గర నుంచి నగదు రహిత జీవితం వరకు ఆ 5 సిటీ క్లస్టర్స్ తమ అత్యాధునిక సాంకేతికతను నిత్య జీవితానికి జోడించడం జరిగింది. తద్వారా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ GII 2025 జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి. వాటిని చూస్తే అవేవో ఏలియన్స్ కు చెందినవిగా అనిపిస్తాయి. ప్రస్తుతం ఈ 21వ శతాబ్దంలో ఏఐ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, గ్రీన్ ఎనర్జీ వంటివి మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేసాయి. డ్రోన్ ఉపయోగం విస్తృతమవుతున్న నేపథ్యంలో ఇన్నోవేషన్ అనేది గతంలో కంటే వేగంగా పురోగమిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, నగరాల నుంచి నూతన ఆవిష్కరణలు తెరపైకి వస్తున్నాయి. అయితే కొన్ని ప్రదేశాలు మరింత గొప్ప ప్రగతికి నిలయమవుతూ ఉన్నాయి. మన దేశంలో గుజరాత్లోని దులేరా, తెలంగాణలో భవిష్యత్తులో నిర్మిస్తామంటున్న 4th సిటీ, ఏపీలో నిర్మాణంలో ఉన్న అమరావతి జస్ట్ ఓ ఉదాహరణ మాత్రమే. అయితే విదేశాలలో ఇప్పటికీ అలాంటి నగరాలు ఏర్పాటయ్యాయి. పెట్టుబడుల విధానాలు, సాంకేతిక పురోగతి, సామాజిక ఆర్థిక ప్రభావం వంటి ప్రమాణాల ఆధారంగా వీటిని ఎంపిక చేస్తారు. వాటికే ఏటా ప్రచురించే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ GII ర్యాంకులు ఇస్తారు. ఈ సంవత్సరం చైనా తొలిసారిగా GII 2025 టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకుంది. అక్కడ పేటెంట్ల సంఖ్య పెరగటం, సైంటిఫిక్ ఇన్వెస్ట్మెంట్, వెంచర్ క్యాపిటల్ వృద్ధి దీనికి కారణం. అంతేకాదు ఇప్పుడు GII టాప్ 100 ఇన్నోవేషన్ క్లస్టర్లలో 24 క్లస్టర్లు చైనావి అవ్వడం విశేషం. వీటిలో దక్షిణ చైనా టెక్ సెంటర్ షెంజన్, హాంకాంగ్, గ్వాంగ్జో అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో భారతదేశానికి చెందిన బెంగళూరు కూడా ఉంది. దానికి 21వ ర్యాంక్ కలిగజేశారు. ఢిల్లీ 26వ స్థానం, ముంబై 46, చెన్నై 84 స్థానంలో ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు ఆ మొత్తంలో ఓ 5 నగరాలను చూసే ప్రయత్నం చేద్దాం. GII 2025లో టాప్ 5 క్లస్టర్లుగా ఎంపికైన వాటిలో డ్రాగన్ కంట్రీకి చెందిన షెంజన్, టోక్యో, యొకోహామా, శాన్ శాన్ ఫ్రాన్సిస్కో, చైనాలోని బీజింగ్, దక్షిణ కొరియా సియోల్ గురించి చూద్దాం. మొదటగా షెంజన్, హాంకాంగ్, గ్వాంగ్జోలలో నివసించే ప్రజల రోజువారీ జీవితాలలో సాంకేతికత అంతర్భాగంగా మారిపోయింది. ఇన్నోవేషన్ వారి సంస్కృతిగా మారింది. హాంకాంగ్ లో గత 3 ఏళ్లుగా జనం మార్కెట్లో చెల్లింపుల కోసం వ్యాపారులు తమ షాపులో ఏర్పాటు చేసిన ధరల బోర్డు పక్కనే QR కోడ్ ఉంచుతారు. వాటిని కస్టమర్లు ఉపయోగిస్తారు. చిన్న షాపుల యజమానులు తమ డెలివరీ ఆర్డర్లను 3 వేర్వేరు యాప్లతో నిర్వహిస్తూ ఉన్నారు. అయితే కొత్త వ్యవస్థలను ఉపయోగించడానికి సమయం పడుతుంది కాబట్టి పాత విధానాలు కూడా అమల్లో ఉంటాయి. కొత్త ఆవిష్కరణల కలయిక షెంజన్లో విచిత్రమైన శక్తిని సృష్టించింది. అయితే అక్కడి వారు కొత్త విషయాలను ప్రయత్నించడానికి భయపడలేదు. హాంకాంగ్ లో ఆక్టోపస్ కార్డు అందుబాటులో ఉంటుంది. ఇది మొదటగా 1997 సంవత్సరంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం పేమెంట్ కోసం ఉపయోగించడం మొదలు పెట్టారు. ఇప్పుడు అది వెండింగ్ మెషిన్ల నుంచి పార్కింగ్ సెంటర్ల వరకు దేనికైనా ఉపయోగించే పేమెంట్స్ మెథడ్ గా మారిపోయింది. హువావే నుంచి టెన్టెన్స్ వరకు గ్లోబల్ కార్పొరేషన్స్ కు నిలయమైన షెంజన్ ను మత్స్యకార గ్రామం నుంచి టెక్నాలజీ కేంద్రంగా చైనా ప్రభుత్వం తీర్చిదిద్దింది. 1980లో ఈ నగరాన్ని తన మొదటి ప్రత్యేక ఆర్థిక మండలి లేదా సెజ్గా ప్రకటించింది. చైనా ఇన్నోవేషన్ ను పెంచడానికి పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలను ప్రకటించింది. 2008లో దీనికి క్రియేటివ్ సిటీగా యునెస్కో ప్రకటించిన తరువాత షెంజన్ ఓపెన్ ఇన్నోవేషన్ ల్యాబ్ వంటి మేకర్ స్పేస్లకు పెట్టుబడి నిధులు అందాయి. సృజనకు కేంద్రంగా దాని హోదా మరింత పెరిగింది. ఇక్కడ OCT, లాఫ్ట్, షెకోస్ డిజైన్ సొసైటీ వంటి మేకర్ స్పేస్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇవి VR సెటప్స్ సహా అడ్వాన్స్డ్ టూల్స్ చౌకగా యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. ఈ ప్రదేశాలకు తరచుగా వచ్చే ప్రత్యేక అభిరుచి కలిగిన వారు, విద్యార్థులు, అలాగే హువావే, DJI వంటి టెక్ కంపెనీల నుంచి నిపుణులు అత్యాధునిక వాతావరణానికి దోహదపడుతున్నారు. ఈ నగరంలో ఇటీవల దాదాపు 12,000 డ్రోన్లను ఉపయోగించి నిర్వహించిన షో ప్రపంచంలో అతిపెద్ద డ్రోన్ షోగా రికార్డు సృష్టించింది. ఇకపోతే సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన జపాన్ రాజధాని టోక్యో, యొకోహామా క్లస్టర్ గురించి చూద్దాం. ప్రపంచంలోని అత్యధిక శాతం అంతర్జాతీయ పేటెంట్
ఫైలింగ్ శాతం టోక్యో యొకోహామా క్లస్టర్ నుంచే ఉంటోంది. ప్రపంచ పేటెంట్ ఫైలింగ్లలో ఇది 10% కంటే ఎక్కువ వాటానే కలిగి ఉంది. ఇక్కడి నివాసితులు అభినందిస్తున్న విషయం ఏంటంటే ఈ సాంకేతికత ఆవిష్కరణ ఆడంబరంగా కాకుండా ఆచరణాత్మకంగా ఉంటుంది. అంటే అందరికీ అనువుగా ఉండటమే. ట్రైన్ కార్డును బస్సులకు, వెండింగ్ మిషన్లకు ఉపయోగించవచ్చు. ఇక్కడ కన్వీనియన్స్ స్టోర్లలో ఉండే ఏ సెన్సార్లు సెల్ఫ్ చెక్అవుట్, క్యాష్లెస్ చెల్లింపులకు వీలు కల్పిస్తాయి. చిన్నవైన శక్తివంతమైన ఆవిష్కరణలు ప్రతి చోట కనిపిస్తాయి. అవి సహాయకారిగా ఉంటాయి. విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడి అత్యాధునిక హోటల్ అనుభూతిని పొందుతారు. ఇక్కడ చెక్ ఇన్ పూర్తిగా ఆటోమేటెడ్ గా ఉంటుంది. కొంతమంది సిబ్బంది రోబోలు ఇక్కడి స్మార్ట్ బెడ్స్ సరైన నిద్ర కోసం ఉష్ణోగ్రతను అడ్జస్ట్ చేస్తాయి. టీమ్ ల్యాబ్ ప్లానెట్స్ ఒక డిజిటల్ అద్భుతం. సాంకేతికత అనుభవాన్ని కలిగిస్తుంది. అక్కడ గదులు మీ కదలికలకు, కాంతికి, శబ్దానికి ప్రతిస్పందిస్తాయి. స్టాఫ్ అవసరం లేకుండా ప్రయాణికుల అవసరాలు తీరిపోతాయి. రోబోలు, ఏఏలు మనుషుల ఉద్యోగాలను కొల్లగొట్టడం అంటే ఇదే. శాన్ ఫ్రాన్సిస్కోలో శాన్ జోస్ క్లస్టర్ 3వ స్థానం దక్కించుకుంది. నిజానికి ఈ క్లస్టర్ ప్రపంచ వ్యాప్తంగా సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని మొత్తం వెంచర్ క్యాపిటల్ డీల్స్ లో దాదాపు 7% వాటాతో అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా ఏఏ అవకాశాలు విస్తృతమవుతున్న నేపథ్యంలో ఇక్కడి అనుకూల పరిస్థితుల పరిశ్రమల వ్యవస్థాపకులను, స్టార్టప్ స్థాపకులను ఆకర్షిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా తెలివైన వ్యక్తులుగా ఉంటారు. మిగతా ప్రపంచానికి తెలియడానికి 6 నుంచి 12 నెలల ముందే శాన్ ఫ్రాన్సిస్కో సిలికాన్ వ్యాలీలో టెక్నాలజీలను ప్రవేశపెడుతూ ఉంటారు. ఊబర్ వంటి రైడ్ హెయిలింగ్ సేవలు ప్రపంచవ్యాప్త కంపెనీలుగా మారక ముందే ఇక్కడ విస్తృతంగా ఉపయోగించేవారు. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ వేమో కార్లకు ఈ ప్రాంతంలో గణనీయమైన మార్కెట్ ఉంది. యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఎవరైనా వాటిని ఉపయోగించవచ్చు. ఇక 4వ స్థానంలో మరొకసారి చైనా వస్తుంది. రాజధాని బీజింగ్ నగరానికి ఒక ప్రత్యేకత ఉంది. జిఐఐ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమవుతున్న మొత్తం పరిశోధన పత్రాల్లో 4% ఇక్కడి నుంచే ఉంటాయి. సైంటిఫిక్ రీసెర్చ్ అవుట్పుట్ లో ఇతర నగరాలన్నింటినీ బీజింగ్ ఎప్పుడూ అధిగమించింది. అయితే బీజింగ్ నిజమైన బలం దాని హైటెక్ మౌలిక సదుపాయాలు, ఘనమైన సాంస్కృతిక మూలాలే అంటారు స్థానికులు. స్మార్ట్ సిటీలు కేవలం మోడర్న్ ఎడ్జ్ పై మాత్రమే దృష్టి సారిస్తాయి. కానీ బీజింగ్ మాత్రం ఇన్నోవేషన్, కల్చర్, లివబిలిటీలను మేళవిస్తుంది. అలీపే, వీచాట్ వంటి సూపర్ యాప్లతో ఒక వ్యక్తి సగటు దైనందిన జీవితం గడుస్తుంది. వీటిలో ట్రాన్స్లేషన్ ఆప్షన్స్, క్యూఆర్ కోడ్ చెల్లింపులు, ఫుడ్ ఆర్డరింగ్ లాంటి సమస్త సౌకర్యాలు ఉన్నాయి. ముఖ్యంగా డీప్ సీక్ వంటి ఏఐ ఇక్కడి వారి రోజువారీ సేవల్లో భాగంగా ఉంటుంది. కేవలం కారులో కూర్చుని ఆర్డర్ చేసి పేమెంట్ చేస్తే చాలు, దానికదే బయలుదేరుతుంది, లక్ష్యాన్ని చేరుకుంటుంది. సౌత్ కొరియా రాజధాని సియోల్ జిఐఈ ఇన్నోవేషన్ క్లస్టర్లలో 5వ స్థానంగా ఎంపికైంది. ప్రపంచ పేటెంట్ దరఖాస్తుల్లో 5.4% కలిగి ఉంది. వెంచర్ క్యాపిటల్ ఒప్పందాలలో ఆసియాలోని అగ్రస్థానంలో ఉంది. చాలా వరకు ఇన్నోవేషన్లు, టెక్నాలజీ దైనందిన జీవితంలో అంతర్లీనంగా కలిసిపోయాయి. సాధారణంగా ఇళ్ల తలుపులు డిజిటల్ కోడ్లతో అన్లాక్ అవుతాయి. క్యాష్లెస్ పేమెంట్ వ్యవస్థల వల్ల బయటకు వెళ్లేటప్పుడు కేవలం ఫోన్ మాత్రమే అవసరం. తాళాలు, కార్డులు, వ్యాలెట్, నగదు లేకుండా అవసరాలు తీరిపోతాయి. ఇక్కడ కూడా సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. నగరం అంతా క్యాషియర్ అవసరం లేని కన్వీనియన్స్ స్టోర్లు 24 గంటలు పనిచేస్తాయి. అక్కడ వస్తువులు తీసుకొని అమౌంట్ స్మార్ట్ మిషన్ల వద్ద చెల్లించడానికి అనుమతినిస్తాయి. అదే సమయంలో ఏ వ్యవస్థలు వస్తువుల నిల్వలను ట్రాక్ చేస్తూ చోరీ జరగకుండా నిరోధిస్తూ ఉన్నాయి.